కాకతీయ రాజులు నిర్మించినటువంటి దేవాలయాలు ఓరగల్లు ఒక జిల్లా కేంద్రంలోనే కాదు, ఆ జిల్లా కేంద్రం నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెయ్యి స్తంభాల గుడి కానీ, రామప్ప దేవాలయం కానీ, కోటగుళ్ళు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలు కానీ, అట్లాంటి గుళ్ళు చాలా నిర్మించారు. మచ్చుకు అట్లాంటి దేవాలయం ఒకటి కమలాపూర్ మండల్, హుజురాబాద్ టు పర్కాల్ రోడ్డు మధ్యలో కమలాపూర్ మండల్ శరిగరం గ్రామంలో జస్ట్ హైవే 4 లైన్స్ హైవేకు నియర్ బైగా మనకు ఈ దేవాలయం ఉంది. ఇది కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఒక గొప్ప దేవాలయం. ఇది ఒక శతాబ్దాల క్రితం నిర్మించినటువంటి దేవాలయం. కానీ కొన్ని దశాబ్దాలుగా దీన్ని ధ్వంసం చేసుకుంటూ రావడం ద్వారా ఈ విధంగా శిథిలావస్థకు రావడం జరిగింది. మరి లోపల గుడిలో ఎట్లా ఉంది, ఈ గుడి యొక్క నిర్మాణం ఎట్లా జరిగింది, ఎంత అద్భుతంగా ఉంది. మనం శివాలయాల గురించి తెలుసుకున్నట్టయితే వరంగల్ కేంద్రంలో ఉన్నటువంటి 1000 పిల్లర్ టెంపుల్లో ఏదైతే మంచి ఆ కళాక్షేత్రాలు, కళాఖండాలు ఏ విధంగా అయితే ఉంటాయో, ఎగ్జాక్ట్లీ మన రామప్ప గుడి మనకు అక్కడ కూడా ఆ శివాలయంలో కూడా ఏ విధంగా అయితే ఆ కళాఖండాలు ఏంటి అంటే వాటి యొక్క ఆ శివాలయం, ఆ గుడి యొక్క నిర్మాణం ఏ విధంగా ఆ శైలి ఉంటుందో, మన దగ్గర ఇక్కడ నేను చూపెట్టవంటి ఈ గుడిలో కూడా వాటి యొక్క కళాఖండాలు, వాటి యొక్క ఆకృతులు, నిర్మాణ శైలి కూడా ఆ విధంగానే ఉంది. ఇది కాకతీయ రాజులు నిర్మించినటువంటి దేవాలయంగా దీన్ని మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ఆనవాళ్ళు కూడా మనకు గుడి లోపల ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ చూసినట్టయితే గుడి ఎంట్రన్స్ చూడండి, ఎంత అద్భుతంగా వాళ్ళు ఆ రోజుల్లో దీన్ని నిర్మించారు. గుడి ఎంట్రన్స్ లోనే మనం చూసినట్టయితే ఈ పైన ద్వారం, ముఖద్వారం పైన ఈ గుడి చుట్టూ కూడా అద్భుతంగా మనకు ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజుల్లో కాకతీయ రాజులు వాళ్ళు పరిపాలించినటువంటి సమయంలోనే మనకు ఇంత అద్భుతమైన కళాఖండాలు నిర్మించడం జరిగింది. సో ఈ లోపలికి వచ్చినట్టయితే చాలా ఈ గుడిని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అంటే దీన్ని ఒక 100 years అంటే శతాబ్దాల పైన అంతకంటే పూర్వం దీన్ని నిర్మించారు. కానీ కొన్ని దశాబ్దాలుగా దీన్ని దొంగలు కానీ, కొందరు దుర్మార్గులు కానీ దీన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే దీంట్లో బంగారం కానీ, లేకపోతే ఇంకా ఇతర ఏదైనా విలువైన వస్తువుల కోసం ఈ గుడిని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. మరి ఒకసారి గుడి లోపల చూసినట్టయితే ఇక్కడ నంది చూడండి, నంది విగ్రహాన్ని కూడా మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఇటు చెవులు ఉంటాయి, చెవుల కాడ కూడా మొత్తం వారు తెచ్చుకున్నటువంటి వాటితోటి దీన్ని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే చూడండి, నంది కూర్చునేటువంటి దాని యొక్క ప్లేస్ ఇది. నంది కూర్చున్నటువంటి నంది ప్లేస్ ఇక్కడ మిడిల్ సెంటర్ లో ఉంటది. కానీ ఇది ధ్వంసం చేయడం ద్వారా దాన్ని మొత్తం శిథిలావస్థకి వెళ్ళిపోయింది. ఇది లోపల గర్భాలయం. ఇది ఆ లోపల గర్భాలయం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అక్కడ చూస్తే మనకు వాటి యొక్క విగ్రహాలు కనబడతాయి. ఇది శివలింగం ఉండేటువంటి, అక్కడ శివలింగం కూడా లేదు. దాని యొక్క పీఠం ఉంటుంది కదా, శివలింగం యొక్క పీఠం, ఆ శివలింగంలో సగభాగం ఇక్కడ ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇది కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఈ శివాలయం చూడండి, ఎంత గర్భగుడి కూడా మొత్తం శిథిలావస్థకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఇటు కింద పడడానికి కూడా రెడీగా ఉన్నట్టు ఉంది. ఎందుకంటే దీన్ని శిథిలావస్థగా అయినప్పటి నుంచి కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేద్దామనేటువంటి ఆలోచన కూడా ఎవరికి రాలేదు. మీకు ఇది కాకతీయ రాజుల నిర్మించులు అని చెప్పడానికి ఇంకొక ఆనవాళ్ళు ఏంటంటే, ఇక్కడ కాకతీయ కళాతోరణం ఉంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనకు వరంగల్ ఎంట్రన్స్ లో కానీ, లేకపోతే వరంగల్ కోటలో కానీ మనం వెళ్ళినట్టయితే మనకు కాకతీయ కళా తోరణం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడండి, యాజ్ ఇట్ ఈస్ అదే కాకతీయ కళా తోరణం ఉంది. ఈ గుడి ప్రాకారం మొత్తం చూసుకున్నట్టయితే మీకు ఈ ప్రాకారం పైన చూడండి ఎంత అద్భుతంగా ఆ ఫ్లవర్ డిజైన్ తోటి చాలా అద్భుతంగా దీన్ని వాళ్ళు నిర్మించడం జరిగింది. కానీ ఆ కాలక్రమేణా దుండగులు దీనిపైన వాళ్ళ యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం ఏమైనా బంగారం కానీ, లేకపోతే ఇంకేమైనా నాణాలు కానీ లభిస్తాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని మొత్తం వాళ్ళు కాలక్రమేణా వాళ్ళు ధ్వంసం చేయడంతో పాటు కాలక్రమేణా ఒక్కొక్కటి రాతి కట్టడాలు ఒక్కొక్కటి శిథిలావస్థకి వెళ్ళిపోయి చెట్లు పెరిగి అంత మనకు మొత్తం కూలిపోయేటువంటి దశలో దీన్ని ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే హనుమాన్ విగ్రహం కూడా ఉంది. దీనికి ప్రతి మంగళవారం కానీ, శనివారం కానీ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు చాలా మంది వచ్చేసి మంగళవారం రోజు చందనం వేయడం కానీ, దాంతోపాటు కొబ్బరికాయ కొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరియు గుడి చుట్టూ కూడా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే, ఇక్కడ కూర్చోవడానికి కూడా వాళ్ళు అప్పుడు కన్స్ట్రక్షన్ చేసినటువంటి విధానం చూసినట్టయితే
గుడిలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని చాలా కొద్దిసేపు సేద తీరడానికి కూడా అవకాశం ఉండడం కోసం దీన్ని నిర్మించినట్టుగా మనకు అర్థమవుతుంది. వీటి యొక్క కళాఖండాలు చూసినట్టయితే ఇది చూడండి ఎంత డిజైన్స్ మనకు ఆ పురాతనమైనటువంటి ప్రతి శివాలయాల్లో ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా వాటి యొక్క డిజైన్స్ వాళ్ళు దీన్ని చెక్కడం జరిగింది. అద్భుతమైన ఈ యొక్క దేవాలయాన్ని మనకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అని అంటే ఎవరైనా ముందుకు వస్తే బాగుండేది. చాలా రోజుల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు, మొక్కుతూ ఉంటారు, అయ్యో అన్ని మొత్తం ధ్వంసమైన అనేటువంటి బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరు మనము దీనికి ముందుకు రావడం లేదు. ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఎవరైనా ప్రముఖులు కానీ ఎవరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ఈ గుడిని నిర్మించడానికి చాలా గొప్ప అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ఇది నియర్ బై టు 4 లైన్స్ కు చాలా నియర్ బై ఉంది ఈ గుడి వచ్చేసి. మరియు దీని దగ్గరలో కూడా ఒకటి వేణుగోపాల స్వామి టెంపుల్ అనేది చాలా పురాతనమైనటువంటి టెంపుల్ ఉంది. దాన్ని ఇప్పుడు దాన్ని చాలా అభివృద్ధి చేపియడం జరిగింది. మరి ఇక్కడ కూడా మనకి ఈ గుడి ప్రాంగణంలోనే ఇంకొకటి మనకు నాగదేవత విగ్రహం కూడా ఉంటుంది. చాలా మంది గ్రామస్తులు ఇక్కడ నాగదేవత యొక్క నాగపంచమి రోజు కానీ అలాంటి సమయాలలో కానీ ఇక్కడ ఈ నాగదేవతకి ఇక్కడ పాలు పోయడం కానీ కొబ్బరికాయ కొట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన నిర్మాణాలు ఆ రోజులలో ఈ భక్తి భావాలు వెళ్ళి విరిసినవి అనే దానికి ఈ యొక్క కట్టడం కళ్ళెదుట కనబడుతున్నటువంటి ఒక నిదర్శనం. ఇంత అద్భుతమైన ఈ గుడిని మీకు చూపెట్టినందుకు, మరి ఆ చూపించేటువంటి అదృష్టం నాకు దక్కినందుకు అందరికీ నమస్కారం.